నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు జీవశాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు జీవశాస్త్ర పాఠ్య పుస్తక రచయిత శ్రీ మహమ్మద్ జాకీర్ అహ్మద్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు మనం జీవశాస్త్రం సబ్జెక్ట్ గురించి అదేవిధంగా ప్రశ్న పత్రం గురించి చర్చించుకోబోతున్నాం. ముందుగా ఈ సింగిల్ పేపర్ విధానంలో ప్రశ్న పత్రం ఎలా ఉండబోతుంది, 100 మార్కులకు గాను ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అసలు ఈ మార్కుల విభజన అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి. మొట్టమొదటిగా ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్షలు రాయడానికి సంసిద్ధులవుతున్న విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు, శుభాభినందనలు. వారికి తర్ఫీదునిస్తున్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, విద్యాశాఖాధికారులందరికీ కూడా, వారితో పాటుగా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారములు. ఈ సంవత్సరము మనకు 10వ తరగతి ప్రశ్నాపత్రాలన్నీ కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకటే ప్రశ్నాపత్రం ఉంటుంది, ఒక్క పరీక్షే ఉంటుంది. కానీ సైన్స్కి వచ్చినప్పటికీ మనము ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అని చెప్పి రెండు వేరువేరు ప్రశ్నాపత్రాలు, రెండు వేరువేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించబడతాయండి. ఇది గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరము తీసుకొచ్చిన కొత్త మార్పు. దీనిలో భాగంగా ఒకరోజు భౌతిక శాస్త్రము అంటే ఫిజికల్ సైన్స్ పేపర్ ఉంటుంది, రెండవ రోజు జీవశాస్త్రం పేపర్ అంటే బయాలజికల్ సైన్స్ పేపర్ ఉంటుంది. ఒక్కొక్క పరీక్ష సమయము 2 గంటలు ఉంటుంది. దీనిలో 1 గంట 45 నిమిషాల పాటు రాయడానికి, 15 నిమిషాలు చదువుకోవడానికి, ప్రశ్నాపత్రం పైన అవగాహన పెంచుకోవడానికి మొట్టమొదటి 15 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 1 గంట 45 నిమిషాలలో ఈ విద్యార్థులు 50 మార్కులకు సంబంధించిన ప్రశ్నలను రాయడం జరుగుతుంది. దీనిలో 4 సెక్షన్లు ఉన్నాయండి. మొట్టమొదటి సెక్షన్లో 6 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. ఇవి లఘు ప్రశ్నలు, ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటాము. వీటికి ఒక వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ అని ఇంగ్లీష్లో, లేక ఒక పదము లేక ఒక వాక్యములో రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకు 2 మార్కులకు సంబంధించిన సెక్షన్ 2లో 2 మార్కులకు సంబంధించిన 4 ప్రశ్నలు ఉంటాయి. ఈ 4 ప్రశ్నలు కొంత 1 లేక 2 వాక్యాలలో రాయవలసి ఉంటుంది. 3వ సెక్షన్లోకి వచ్చేటప్పటికి మీకు 4 మార్కులకు సంబంధించిన 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలలో ఈ సంవత్సరము కొత్త మార్పు ఏంటంటే సీరియల్ నంబర్ క్వశ్చన్ నంబర్ 12వ నంబర్ ప్రశ్న. ఇది పటానికి సంబంధించినది, డయాగ్రామ్కి సంబంధించినది. ఈ 4 మార్కులకు సంబంధించిన ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 12 రిగార్డింగ్ ద డయాగ్రామ్. This question is having internal choice in the 4 marks category. ఆ తర్వాత 4వ సెక్షన్లోకి వచ్చేటప్పటికి 2 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒకటే ప్రశ్నకు మనము దానికి ఇచ్చిన ఏ మరియు బి అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏ కానీ బి కానీ రాయడానికి దీన్ని ఇంటర్నల్ చాయిస్ అంటాము. అక్కడ ఇవ్వబడిన 4 ప్రశ్నల్లో 2 ఇవ్వడం జరుగుతుంది. మొదటి 2 1, రెండవ 2 1 రాయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 8 మార్కులు ఉంటాయి. మొదటి సెక్షన్కి 6 మార్కులు, రెండవ సెక్షన్కి 8 మార్కులు, మూడవ సెక్షన్కి 20 మార్కులు, 4వ సెక్షన్కి 16 మార్కులు, వెరసి మొత్తముగా 50 మార్కులకు ఉంటుంది. పిల్లలు మీరు గమనించవలసింది ఏంటంటే బిట్ పేపర్ అనేది లేదు. మన ఏ సబ్జెక్టులో కూడా బిట్ పేపర్ అనేది లేదు. లఘు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అవి కూడా మొదటి 6 ప్రశ్నలు లఘు ప్రశ్నలుగా ఇవ్వడం జరుగుతుంది. వాటికి మీరు సమాధానాలు ఒక వాక్యము లేక ఒక పదములో రాయవలసి ఉంటుంది. ఇదండి ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన మార్పులు. ఆ తర్వాత మార్కుల కేటాయింపు. సార్, ప్రస్తుతం ప్రశ్నాపత్రంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల గురించి తెలియజేయండి. ప్రస్తుతము మా ప్రశ్నపత్రాన్ని ఇంకా కొద్దిగా విశ్లేషించినట్లయితే మనము అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా, అంటే విద్యా ప్రమాణాల ఆధారంగానే ఈ పరీక్షా విధానం నిర్వహించబడుతుందండి. మన రాష్ట్రంలో 10వ తరగతి వారికి ఈ విద్యా ప్రమాణాలు సైన్స్కి సంబంధించి 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అకాడమిక్ స్టాండర్డ్ 1,
కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అకాడమిక్ స్టాండర్డ్ 2 క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్, academic standard number 3 experiment, academic standard number 4 table and informations, academic standard 5 diagrams, academic standard 6 appreciation and concern towards biodiversity అనేది ఇవి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. వీటిలో అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి 20 మార్కులకు సంబంధించి ప్రశ్నలు మన ప్రశ్నాపత్రంలో ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ స్టాండర్డ్ 1లో వచ్చేటప్పటికి 1 మార్కు ప్రశ్నలు 2 ఉంటాయి, 2 మార్కుల ప్రశ్నలు 1 ఉంటుంది, 4 మార్కుల ప్రశ్నలు 2 ఉంటాయి, 8 మార్కుల ప్రశ్న 1 ఉంటుంది. వెరసి 2 + 2 + 4 + 8 8 + 8 మొత్తం కలిపి 20 మార్కులకు సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 1లో ఉంటుంది. దీనిలో అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి మనకు 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ 20 మార్కులకు సంబంధించి. అకాడమిక్ స్టాండర్డ్ 2 వచ్చేటప్పటికి మనకు 5 మార్కులు ఉంటాయండి, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. దీనిలో 2 మార్కులకు సంబంధించిన 2 ప్రశ్నలు, అలాగే 1 మార్కు సంబంధించిన 1 ప్రశ్న వస్తుంది. మరి అకాడమిక్ స్టాండర్డ్ 3 అనేది 1 ప్రశ్న మాత్రమే ఉంటుంది. ఇది 8 మార్కులకు సంబంధించిన ప్రశ్న. ఇది ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన, అంటే ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్న అండి. ఇది చిట్ట చివరి ప్రశ్నగా మన ప్రశ్నాపత్రంలో కనపడుతుంది. దీనికి 8 మార్కులు ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ అనేది అక్కడ మాత్రమే కనపడుతుంది, మనకు ఆ చివరి ప్రశ్నగా కనపడుతుంది. దీనిలో మనము 8 మార్కులకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ 1 క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనము అకాడమిక్ స్టాండర్డ్ 4 అనేది అంటే టేబుల్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ సేకరించడం అనేది, దీనిలో భాగంగా మనకు 7 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. ఈ 7 మార్కులకు సంబంధించి 4 మార్కుల ప్రశ్న 1, 2 మార్కుల ప్రశ్న 1, ఆ తర్వాత 1 మార్కు ప్రశ్న 1 ఉంటుందండి. మరి అకాడమిక్ స్టాండర్డ్ 5 పఠానికి సంబంధించిన దాంట్లో కూడా దీనికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలో 4 మార్కులకు సంబంధించి ఇందాక చెప్పినట్లుగా ఇంటర్నల్ చాయిస్ ఉన్న 12వ నంబర్ ప్రశ్నగా 1 ప్రశ్న వస్తుంది. ఇది 4 మార్కులకు సంబంధించి ఉంటుంది. దీంతో పాటుగా ఒక చిన్న డయాగ్రామ్ క్వశ్చన్ కూడా ఉంటుంది, అది 1 మార్క్ ఉంటుంది. 5 మార్కులు అయిపోయినాయి. ఆ తర్వాత మనము అప్రిసియేషన్ అనేది అకాడమిక్ స్టాండర్డ్ 6 అండ్ 7కి సంబంధించి దీనికి కూడా 5 మార్కులు కేటాయించడం జరిగిందండి. దీనిలో కూడా ఒక 4 మార్కుల ప్రశ్న, ఆ తర్వాత ఒక మార్కు ప్రశ్న వస్తుంది. సో అకాడమిక్ స్టాండర్డ్ 1 అనేది 20 మార్కులు, అకాడమిక్ స్టాండర్డ్ 2 అనేది 5 మార్కులు, అకాడమిక్ స్టాండర్డ్ 3 అనేది 8 మార్కులు, 4 అనేది 7 మార్కులు, 5 అనేది 5 మార్కులు, 6కి 5 మార్కులు, టోటల్గా 50 మార్క్స్కి ఈ క్వశ్చన్ పేపరు వెయిటేజ్ ఉంటుందండి. దీనిలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి వెయిటేజ్ అనేది లేదు. ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్స్, అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మీన్స్ మన విద్యా ప్రమాణాలకు అనుసరించి మాత్రమే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి లెసన్కి వెయిటేజ్ అనేది లేదండి. ఇది గమనించాల్సిన విషయము. అండ్ ఈసారి మాత్రమే మనకు మొట్టమొదటిసారిగా డయాగ్రామ్కి 4 మార్క్స్ క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులు మీరు గమనించి మీకు దానికి తగ్గట్టుగా తయారవ్వండి. ఎస్ సార్. సార్, వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందో తెలియజేయండి. ఓకేనమ్మా, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే వ్యాసరూప ప్రశ్నలే ముఖ్యంగా విద్యార్థులారా, మీరు వ్యాసరూప ప్రశ్నలు అతి స్వల్ప సంఖ్యలో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, మీకు కొన్ని అవి నోట్ చేసుకోండి. ఈ ప్రశ్నల నుండి మాత్రమే ఎక్కువగా మనకు ఈ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అంటే ప్రాబబిలిటీ ఈజ్ మోర్, అంటే ప్రశ్నల సంఖ్య తక్కువ, వాటిలోంచి వచ్చే వాటి సంఖ్య ఎక్కువ, వాటికి సంబంధించిన మార్కులు కూడా అత్యధికంగా 8 మార్కులు. సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ 8 మార్కులకు సంబంధించిన 4 ప్రశ్నల్లో ఏవైనా 2 రాయాల్సి ఉంటుంది కాబట్టి రెండింటిలోనే మీరు కనీసం 15 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీకు ఇది
భారీ మొత్తంలో మార్కులు సంపాదించి పెట్టడానికి, తరువాత 100/100 50/50 తెచ్చుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం కల్పించేది. దీంట్లో మనము అకాడమిక్ స్టాండర్డ్ 1కి ఇందాక చెప్పుకున్నాము. అకాడమిక్ స్టాండర్డ్ 1లోంచి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంటర్నల్ చాయిస్. ఈ 2 ప్రశ్నలకు సంబంధించి మీరు 8వ పాఠము, 9వ పాఠము, 10వ పాఠము ముఖ్యంగా దీన్ని ఒక అకాడమిక్ స్టాండర్డ్ 1 కొరకు తయారవ్వండి. దీంట్లో చెప్పే కొన్ని ప్రశ్నలు నోట్ చేసుకోండి. మోనోహైబ్రిడ్ రేషియో అంటే మనము దీన్ని తెలుగులో సంకరీకరణ అంటాము. సంకరీకరణ అంటాము. దీన్నే మోనోహైబ్రిడ్ రేషియో అంటాము. ఇది 8వ చాప్టర్లో హెరిడిటీ అనే పాఠ్యాంశం నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే సెక్స్ డిటర్మినేషన్, లింగ నిర్ధారణ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ 8 మార్కులకు ఇవ్వడానికి. ఆ తర్వాత డార్విన్ సిద్ధాంతాలు, డార్విన్స్ థియరీ, వీటితో పాటుగా హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గన్స్, నిర్మాణ సామ్య మరియు క్రియా సామ్య అవయవాల గురించి, హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గన్స్ గురించి ఈ 4 ప్రశ్నలు, మోనోహైబ్రిడ్ రేషియో, సెక్స్ డిటర్మినేషన్, డార్విన్ థియరీ అండ్ హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గన్స్, ఇవి 8 మార్కులకు సంబంధించి 8వ పాఠంలోంచి రావడానికి అవకాశం ఉన్న 4 ప్రశ్నలు. మరి 9వ పాఠంలోంచి వెళ్ళినప్పుడు మనము 9వ పాఠంలో పాఠ్యపుస్తకంలో చివరిగా ఇవ్వబడిన ప్రశ్న, వాట్ స్టెప్స్ విల్ యూ టేక్ టు ప్రివెంట్ సాయిల్ పొల్యూషన్ అనేది, అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మీరు సాయిల్ పొల్యూషన్ని ఎలా నివారిస్తారు అనే ప్రివెంటివ్ మెజర్స్ గురించి ఒక 6 పాయింట్లు ఉన్న ఒక ప్రశ్న ఉంటుంది. ఇది కూడా ఈ 9వ పాఠ్యాంశం నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 9వ పాఠ్యాంశం నుంచే 9th లెసన్ నుంచి మనకు ఎకలాజికల్ పిరమిడ్స్ ఉన్నాయి. మనకు ఈ పిరమిడ్స్ గురించి కూడా, అంటే మన జీవావరణ పిరమిడ్లు అంటారు వీటిని, ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు నేను 6 ప్రశ్నలు చెప్పడం జరిగింది. ఇవి దీంతో పాటుగా సుస్థిర అభివృద్ధి అనేది 10వ పాఠ్యాంశంలోంచి, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆవశ్యకత ఏమిటి అనేది కూడా 8 మార్కుల అకాడమిక్ స్టాండర్డ్ 1 ప్రశ్నల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇవి ఒక సెట్ ఆఫ్ 7 ప్రశ్నలు అయితే, ఇంకొక సెట్ ఆఫ్ 7 ప్రశ్నలు ఏంటంటే భేదాలు, డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా మనకు 7 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 7 ప్రశ్నలు కూడా మీరు నోట్ చేసుకోండి. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ మధ్య భేదాలు, అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసిన్సిస్ అండ్ రెస్పిరేషన్. ఆ తర్వాత శ్వాసక్రియ మరియు దహనము, రెస్పిరేషన్ అండ్ కంబషన్ డిఫరెన్సెస్. ఆ తర్వాత ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత వాయురహిత శ్వాసక్రియల మధ్య భేదాలు. ఆ తర్వాత ఆర్టరీస్ అండ్ వెయిన్స్, సిరలు ధమనుల మధ్య ఉన్న భేదాలు. అలాగే జైలం అండ్ ఫ్లోయం, దారు మరియు పోషక కణజాలం మధ్య ఉన్న భేదాలు. ఇవి కూడా 7 ప్రశ్నలు చెప్పడం జరిగింది. మరొక్కసారి చెప్తున్నాను. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసిన్సిస్ అండ్ రెస్పిరేషన్, differences between respiration and combustion, differences between aerobic and anaerobic respiration, differences between arteries and veins, differences between xylem and phloem. ఇవి వీటితో పాటుగా లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలు. ఇది 6వ చాప్టర్ నుంచి, రిప్రొడక్షన్ చాప్టర్ నుంచి వస్తుంది. ఇది ఇక్కడ లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలు, డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్షువల్ అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది. ఆ తర్వాత దీంతో పాటుగా సమవిభజన, క్షయకరణ విభజన అనే 2 అంశాల మధ్య భేదాలు కూడా, అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఇవి కూడా మీకు 7 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 7 ప్రశ్నలు, ఇంతకుముందు 7 ప్రశ్నలు, మొత్తం 14 ప్రశ్నలు చెప్పాను ఇప్పటి వరకు. వీటితో పాటుగా ప్రక్రియా నైపుణ్యాలను, ప్రక్రియను పరీక్షించే ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అవి
like first that means process based క్వశ్చన్స్. ప్రాసెస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ లెసన్లో వచ్చేటప్పటికి డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను వివరించండి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత బ్లడ్ క్లాటింగ్, ది ప్రాసెస్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తము గడ్డగట్టడానికి ఉన్న ప్రక్రియ గురించి అడగడము. లేక మనకు మూడవ పాఠంలో మనకు మొక్కలు నీటిని ఎలా పీల్చుకుంటాయి, ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, దిస్ ఈస్ ఫ్రమ్ థర్డ్ లెసన్. అండ్ ఫ్రమ్ ది ఫోర్త్ లెసన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, మనకు యూరిన్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, మూత్రము ఎలా తయారవుతుంది అనేది 4వ పాఠ్యాంశంలో ఉన్నది. దీనికి సంబంధించిన ప్రక్రియను కానివ్వండి, లేకపోతే 5వ పాఠంలో ఉన్న నర్వ్ సెల్ అంటే మన నాడీ కణము నిర్మాణము కానివ్వండి, నాడీ కణము యొక్క ఉపయోగాలు కానివ్వండి, నాడీ కణము యొక్క పనితీరు, ఇలా నాడీ కణము గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది. The 5th chapter in coordination, you are having the nerve cell, and they may ask you to describe the functioning of the neurons or the system of working and all these things. And 6th lesson lo vachetappatiki cell cycle. What is a cell cycle, how it happens, what are the different phases, ఇవి వీటికి సంబంధించిన అంటే కణం గురించిన మనకు మైటోసిస్ మియోసిస్ జరిగేటప్పుడు జరిగే సెల్ సైకిల్ గురించి 6వ పాఠ్యాంశం నుంచి అడగడానికి అవకాశం ఉంది. 7వ ప్రశ్నగా క్లోరోప్లాస్ట్, మనకు మొట్టమొదటి పాఠంలో ఉన్న క్లోరోప్లాస్ట్ ఏదైతే కిరణజన్య సంయోగ క్రియకి అంటే హరిత రేణువు దాని యొక్క నిర్మాణము, దాని యొక్క పనితీరు గురించి అడగడానికి అవకాశం ఉంది. ఇవి ప్రక్రియా నైపుణ్యానికి సంబంధించిన ఈ 7 ప్రశ్నలు, 7 మొత్తం 21 ప్రశ్నలలో మీకు ఖచ్చితంగా 2 ప్రశ్నలు మీకు పరీక్షా పత్రంలో కనపడడానికి అవకాశం ఉన్నది. అంటే 21 ప్రశ్నలు మీరు చదువుకున్నట్లయితే మీరు 8 మార్కులు ఖచ్చితంగా సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. 8 మార్కుల ప్రశ్నకు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. మనకు 8 మార్కులు సంపాదించుకోవాలంటే దానికి సంబంధించి 8 నుంచి 12 పాయింట్లు రాయాలి. పాయింట్లు రాసేటప్పుడు పాయింట్లన్నీ కూడా మార్జిన్ లోపల ఉండాలి. క్వశ్చన్ నంబర్ అనేది ముందు మార్జిన్ బయట ఉండాలి. ఎప్పుడు కూడా పాయింట్స్ రాసేటప్పుడు ఏబిసిడీలు పెట్టుకోండి, లేకపోతే 1, 2 పెట్టినా మీరు మార్జిన్ లోపలికే రాయాలి తప్ప మార్జిన్ బయట కేవలం ప్రశ్న సంఖ్య మాత్రమే ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మనము పాయింట్ వైజ్గా ప్రజెంటేషన్ చేయడము, వీలైన చోట మనము ఒక చిన్న డయాగ్రామ్ వేయడము దీనికి ఒక ఇంకా మంచి రూపునిస్తుంది. ఆ తర్వాత మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 8 మార్కులు కాబట్టి మనము దానికి సంక్షిప్తంగా రాయకుండా విస్తృత స్థాయిలో అంటే వీ షుడ్ రైట్ ది ఆన్సర్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్ సో దట్ ద ఎగ్జామ్ ఆల్ ది పాయింట్స్ that are there in that topic that was asked are covered clearly, and all the points should be noted inside the margin, not outside the margin. Outside the margin only the question number should be written so that the examiner will be able to identify the question number and give you marks. But most of you children, you do this, you have this practice of putting the point number also in the margin. That should not be done. You better use alphabets to write the point wise things, and also the important points can be underlined with a pencil. Don't use a sketch pen or a red or a green pen. విద్యార్థులారా, మీరెప్పుడు కూడా ఆకుపచ్చ రంగు పెన్ను కానివ్వండి, రెడ్ పెన్ కానివ్వండి అండర్లైన్ చేయడానికి కానీ ఎక్కడ కూడా ఏది రాయడానికి ప్రశ్నాపత్రంలో
మీరు ఉపయోగించవద్దు. ఇవి వాల్యుయేషన్ చేసే వాళ్లకు సంబంధించిన కలర్స్ కాబట్టి మీరు బ్లూ కానీ బ్లాక్ కానీ వాడి ఈ పరీక్షను జాగ్రత్తగా రాయండి. అండర్లైన్ చేయడానికి మీరు పెన్సిల్ ఉపయోగించినట్లయితే అది కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. అంతేగాని హైలైటర్లు, స్కెచ్ పెన్లు ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు. కారణం ఏంటంటే ఈ పేపరు మీరు గీసినది వెనుక పక్కన కూడా దాని అచ్చు కనపడి అది వేరొక దాని యొక్క పూర్తి రూపము మారిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి పనులు చేయకండి. పెన్సిల్, బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ వాడండి. ఎస్ సార్. సార్, ఇప్పుడు పోషణ, శ్వాసక్రియ ఇలాంటి పాఠాల్లో ప్రయోగాలు ఉన్నాయి కదా సార్. సో మరి ఈ వీటికి సమాధానం రాసేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేయండి. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే 8 మార్కులకి ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో 21 ప్రశ్నలకు తోడుగా మనకు చాలా తక్కువ సంఖ్యలో మనకు ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ కూడా మొదటి పాఠములో న్యూట్రిషన్ లెసన్లో యు ఆర్ హ్యావింగ్ 4 experiments. One is the starch, testing of starch experiment. The second one is testing for the presence of oxygen. That means the oxygen is released during the process of photosynthesis అనే విషయాన్ని అవగాహన చేయడం కోసం అని చెప్పి పెట్టే చేసే ఎక్స్పెరిమెంట్ హైడ్రిల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ వి కాల్ ఇట్. అండ్ ద థర్డ్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ ఈస్ దట్ light is essential by using the sunscreen, the experiment. It is called the sunscreen experiment. And the fourth experiment which we have in the first lesson is to test the moles half-leaf experiment. This moles half-leaf experiment, it shows that the importance of carbon dioxide in the process of photosynthesis. So an experiment in science will prove that point which is put forward. So experiments are the very basic things in science. So that's why you are given it is given the importance that it needs by giving a very good question on experiments which carries 8 marks. పిల్లలు, మీకు ప్రయోగం అనేది అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన సైన్సులో ప్రయోగం అనే ద్వారానే మనము దేన్నైనా నిరూపణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం కోసం చేసేదే శాస్త్రవేత్తలు చేసినదే ప్రయోగం. మీరు గమనించినట్లయితే కిరణజన్య సంయోగ క్రియలో మనకు కావలసిన అవసరమైన ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మనము మొట్టమొదటిగా చేసేది పిండి పదార్థాలు తయారయ్యాయని నిరూపించే ఒక ప్రయోగం ఉన్నట్లయితే, రెండవది మనము ఆక్సిజన్ వెలువడుతుందని చెప్పి హైడ్రిల్లా మొక్కలను ఉపయోగించి అది నీటిలో మనము ఒక గరాటు కింద ఉంచి దాంట్లోంచి వచ్చిన ఆక్సిజన్ని మనము టెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మూడవది మనకు మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనేది మనము ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఒక ప్రయోగం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. అలాగే సూర్యరశ్మి అవసరం అనేది సన్స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకుంటాం. ఈ 4 ప్రయోగాలు మొదటి పాఠం నుంచి అత్యంత ముఖ్యమైనవి. అలాగే రెండో పాఠంలోకి వచ్చేటప్పటికి 3 ప్రయోగాలు ఉన్నాయి. అవాయు శ్వాసక్రియ, తరువాత మొలకెత్తే విత్తనాలు శ్వాసించినప్పుడు అవి కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని చెప్పి నిరూపించే ఒకటైతే, రెండవది మొలకెత్తే విత్తనాలు శ్వాసించినప్పుడు వాటిలో ఉష్ణం కూడా విడుదలవుతుందనేది. ఇవి 7 ప్రయోగాలు ఉన్నాయండి. మొదటి 2 పాఠ్యాంశాల్లో చూసినట్లయితే second lesson, respiration, we are having an experiment on anaerobic respiration, and then we are having 2 experiments with sprouting seeds. One which shows that carbon dioxide is evolved during the process of respiration by the sprouting seeds, and another one is the experiment which shows that temperature is evolved when by the sprouting seeds. That means they are also having life, they are
their life is being started to prove that. And in addition, in the 7th lesson, we have a starch test which is called the saliva test. ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయండి మనకు. అండ్ ఇన్ ద 7th lesson itself, you are having another experiment in which a green leaf is coated with Vaseline and another leaf which is not coated with Vaseline. Both are treated with acid to show the importance of the mucous membrane in our digestive system. And also there is an experiment in 6th lesson about the growing of rhizopus in the laboratory. మరి విద్యార్థులారా, 6వ పాఠంలో మనము ఒక బ్రెడ్ ముక్కను తీసుకొని దానిపైన రైజోపస్ను ఎలా ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో మనము దాన్ని ఎలా వచ్చేటట్టుగా రైజోపస్ పెరిగేటట్లుగా చేయడము, వాటిని పరిశీలించే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉన్నది మనకి. తర్వాత 7వ పాఠ్యాంశంలోకి వచ్చేటప్పటికి మనకు 2 ముఖ్యమైన ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి లాలాజలము ప్రయోగము, అది పిండి పదార్థం పైన ఎటువంటి చర్య చూపిస్తుందనేది. దాంతోపాటుగా ఒక ఆకు పైన మనము వ్యాజిలైన్ లేక పెట్రోలియం జెల్లీ వేసినప్పుడు పూసి మరొక ఆకుని పై మామూలుగా ఉంచిన ఆకుపైన మనము క్షారము వేసినట్లయితే, ఆమ్లం వేసినప్పుడు దానిలో జరిగే చర్య ఏమిటి అనేది నిరూపించడం కోసం ఉన్న ప్రయోగం. మొత్తము వెరసి మనకున్నది 7 + 3 10 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయండి. 10 ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 10లో మీకు 2 ప్రశ్నలు కంపల్సరీగా వస్తాయి. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఒక 21, ఇక్కడ ఒక 10, మొత్తం 31 ప్రశ్నలు చదువుకున్నట్లయితే మీరు 16 మార్కులు సంపాదించుకోవడానికి భలే అవకాశం ఉందండి. మరి మనకు తెలుసు, క్రికెట్ చూస్తుంటారు విద్యార్థులారా మీరు. 6 యొక్క ప్రాముఖ్యత, ఒక బాల్లో 6 కొట్టాలంటే ఆ 6 ఎట్లా కొట్టాలో అలాగే ఇది కూడా మనం పాస్ అవ్వడానికి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి 8 మార్కుల ప్రశ్నలు చాలా ఉపయోగపడతాయి. ఎస్ సార్. సార్, ఇప్పుడు సమాచార విభాగంలో అడిగేటటువంటి ప్రశ్నలు కానివ్వండి, లేదా పట్టికల ఆధారంగా అడిగేటటువంటి ప్రశ్నలకు పూర్తి మార్కులు పొందాలంటే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థికి అవగాహన మాత్రమే అవసరము. ది స్టూడెంట్ నీడ్స్ ఓన్లీ టు రీడ్, అండర్స్టాండ్ అండ్ అనలైజ్. అక్కడ ఇవ్వబడిన అంశాన్ని చదవడము, దాన్ని అర్థం చేసుకోవడము, విశ్లేషించడము, ఆ తర్వాత అడగబడిన ప్రశ్నకు సమాధానం రాయడం, అంతే, ఇంకేమీ లేదు. ఎంత ఈజీగా చూడండి మీరు. ఎటువంటి బట్టి విధానము కానివ్వండి, ఇంకోటి ఏమీ అవసరం లేదు. మీకు ప్రతి పాఠములో కూడా కలర్ఫుల్గా ఉన్న టేబుల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో లేక సమాచార సేకరణకు సంబంధించిన ప్రశ్నలే. ఉదాహరణకి మొదటి పాఠ్యం తీసుకుందాం. ఎంజైముల టేబుల్ ఒకటి ఉంది, ఆ తర్వాత మీకు విటమిన్ల టేబుల్ ఉంది. ఇలాంటి వాటికి అందరూ కూడా వినండి జాగ్రత్తగా. ఇలాంటి వాటికి ఏంటంటే మీరు 2 గ్రూపులుగా విభజించుకొని, ఒక మిత్ర బృందాలు 2 గ్రూపులుగా విభజించుకొని, ఒకళ్ళు దానిలోని సమాచారాన్ని చూస్తూ మీరు ప్రశ్నలను సంధించండి. రెండవ గ్రూపు వారు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ మ్యాటర్ని చూసుకుంటూ వారు దాని నుంచి అర్థం చేసుకొని, ప్రశ్నను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అక్కడ అనలైజ్ చేసి వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక ప్రశ్నే. ఈ ప్రశ్న మీకు 4 మార్కులకు సంబంధించి వస్తుందండి. ఈ 4 మార్కులకు సంబంధించిన ప్రశ్న కాబట్టి దీనిలో ఒక టేబుల్ ఇచ్చి దాని క్రింద 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలు కూడా ఆ పై పట్టికలో ఉన్న సమాచారం నుండే అడగబడతాయి. The 4 questions that will be asked after the table, they will be asked to test your analytical abilities, not your learning abilities, to analyze, and the information that you are asked will be from that table only. So for that you have to be careful and you have to look for it, understand the question and then write the answer.
అండ్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ 4 out of 4. ఇది మనకు మొదటి పాఠంలోకి వచ్చేటప్పటికి 2 ఉన్నాయండి, ఎంజైమ్ల టేబుల్, ఆ తర్వాత విటమిన్ల టేబుల్. మరి రెండో పాఠంలోకి వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్, మనము తీసుకున్న వాయువులు విడుదల చేసిన వాయువుల్లో వ్యత్యాసం ఏంటనేది చూపించే ఒక పట్టిక ఉంది. మూడో పాఠంలోకి వచ్చేటప్పటికి మనకు హృదయము భారము శ్వాసక్రియ రేటు పైన ఒక పట్టిక ఉంది. ఆ తర్వాత నాలుగవ దాంట్లోకి వచ్చేటప్పటికి ఆల్కలాయిడ్లు, తర్వాత విసర్జక అవయవాల గురించిన సంబంధించి ఉంది. ఇది 4వ పాఠంలో ఉండేది. ఆల్కలాయిడ్లు అనేది ఒక అత్యంత ముఖ్యమైన టేబుల్ అండి, ఎందుకంటే ఎక్కువగా దీని నుంచే ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఐదో పాఠంలోకి వచ్చినప్పుడు ఎండోక్రైన్ గ్రంథుల గురించి, వాటి స్రవాల గురించి, ఆ తర్వాత ఫైటో హార్మోన్ల గురించి, అంటే మొక్కల్లో ఉన్న హార్మోన్ల గురించి మనకు ఉంది. వీటితో పాటుగా మనము పిల్లలు మీరందరూ కూడా ఇంకా కొన్ని టేబుల్స్ తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి 2వ పాఠంలో మొత్తం మీకు మ్యాటర్గా ఇవ్వబడిన రెస్పిరేటరీ ఆర్గన్స్, డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అంటే శ్వాస అవయవాల గురించి, ఆ తర్వాత మనకు పత్రములో ఎలాంటి శ్వాస అవయవాలు ఉన్నాయి, కాండములో ఎలాంటి శ్వాస అవయవాలు ఉన్నాయి, అలాగే వేర్లలో శ్వాస అవయవాలు ఏమి ఉన్నాయి, ఇలాంటివి కూడా మనము తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు 3వ పాఠంలో మనకు రవాణా వ్యవస్థలో మార్పులు ఎలా జరిగాయి, ఎలా ఉద్భవించాయి అనేది కూడా మనము ఒక పట్టిక తయారు చేసుకోవచ్చు. అలాగే 6వ పాఠంలోకి వచ్చేటప్పటికి మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు ఉన్నాయి అండ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్, అంటే మనకు కాండము, వేర్లు ఇలాంటి వాటి నుంచి, పత్రాల నుంచి జరిగే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ఏదైతే ఉందో దాన్నే మనము వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు దీన్ని. ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి రకాల నుంచి కూడా మీరు ఒక టేబుల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకుని మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్ చేయడమే. 2 గ్రూపులుగా మీ క్లాసులో 4-5 గ్రూపులుగా ఏర్పడండి. ఒక క్విజ్ లాగా ఒకళ్ళు అడుగుతూ ఉండండి, ప్రశ్నలు సంధిస్తూ ఉండండి, మిగతా వాళ్ళు వాటిని అవగాహన చేసుకుని జవాబులు ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి పాఠములో ఉన్న కలర్ టేబుల్స్ అన్నీ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ టేబులే. సో చిల్డ్రన్, యూ నౌ నో దట్ ఇన్ ఎవ్రీ లెసన్ there are colored tables. Table forms are given in different colors. All these are information gathering questions. You have an idea on it. You play a game in the classroom like a quiz. One group you take care of asking the questions, the other groups will try to analyze, read, analyze and give the answers. So many different types of questions will be formed. And you will be very much acclimatized to it, and it will be a very good exercise for you, which will give you fun as well as 4 marks for your examination. ఎస్ సార్. సార్, ఇప్పుడు ప్రశ్నించడం మరియు ప్రశంస అనే విద్యా ప్రమాణాలపై ఎటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉందంటారు? ఈ ప్రశ్నలు అనేవి ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం అనేది సైన్స్లో అత్యంత ముఖ్యమైనది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు జరిగింది, ఎలా జరుగుతుంది, ఇలా జరగకపోతే ఏమవుతుంది, ఇలా జరగడానికి కారణం ఏమిటి అనే ఒక మానసిక స్థితిని, అంటే ప్రశ్నించడము, దాని పట్ల ఒక అవగాహన కల్పించడము, ఆ తర్వాత వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమే సైన్స్ అనేది. సైన్స్ ఇంప్రూవ్స్ your curiosity. Science is curious. It builds curiosity, and that curiosity is expressed in the form of questions. So, ఇలా questions ఇవి ముఖ్యంగా ఒక స్పెషలిస్ట్ని, అంటే మొట్టమొదటి పాఠంలోంచి వచ్చిందనుకోండి, ఒక న్యూట్రిషనిస్ట్ని, అంటే ఒక ఆహార పదార్థాలు ఎలా సక్రమంగా తీసుకోవాలనే ఒక నిపుణుడు, అంటే
ఇక్కడ మనకొకటి ప్రశ్నలు ఏంటంటే నిపుణుడిని ఎలా అడగాలి, నిపుణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ ప్రశ్నలు అడగాలనేది. ఇది 4 మార్కులకు సంబంధించి ఉంటుందండి. సో మనం 5 మార్కులు ఉన్నాయి దీనికి కేటాయించబడి. 2 మార్కులు ఇవి 2, 1 మార్కు 1. సార్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరినైతే అడుగుతున్నామో ఆ అవయవానికి సంబంధించి, లేకపోతే ఆ వ్యాధికి సంబంధించి, ఆ ప్రక్రియకి సంబంధించి మాత్రమే ప్రశ్నలు ఉండాలి. అంతేగాని దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మీరు ఈ 2 మార్కులకు సంబంధించి 2 లేక 3 ప్రశ్నలు అడిగినట్లయితే సరిపోతుంది. ఆ నిపుణుడికి దానికి సంబంధించి మనము ఏమేమి క్వశ్చన్లు అడగాలి అనేది క్వశ్చన్ మాత్రమే రాస్తారు మీరు, సమాధానంతో సంబంధం లేదు. అండ్ ఇన్ దిస్ క్వశ్చన్స్, ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు నో ద స్పెషలిస్ట్ whose name is given this. Nephrologist about kidneys, neurologist about nervous system, and ophthalmologist for eyes, like that cardiologist for heart. So for different gastroenterologist for digestive system questions. So you have to ask questions particularly connected to that particular aspect only. You should not deviate from that main task. And another is, what happens if all the plants stop photosynthesizing? What happens if all the animals stop reproducing? What happens if all the oxygen disappears? Like that, hypothetical questions. And these questions you are given the opportunity to express your views. ఇక్కడ పరికల్పనలు చేయడం అంటే, ఒకవేళ మొక్కలన్నీ కూడా మన ఫోటోసిన్సిస్ కిరణజన్య సంయోగ క్రియ ఆపివేశాయి అనుకోండి, ఏం జరుగుతుంది? జంతువులన్నీ కూడా ప్రత్యుత్పత్తి ఆపేశాయి అనుకోండి, ఏం జరుగుతుంది? లేక మన పర్యావరణంలోని ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది, ఎలాంటి పరిణామాలు వస్తాయి? ఇలాంటి మీకు వెసులుబాటు ఉన్న, మీరు ఊహించి మీరు దాని గురించి విశ్లేషించి రాయదగిన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా స్వంతంగా రాసుకొని బ్రహ్మాండంగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది పిల్లల యొక్క అవగాహనను మనము, అంటే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి రేకెత్తించడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయబడిన ప్రశ్నలండి ఇవి. ఎస్ సార్. సార్, ఇప్పుడు 1 మార్కు ప్రశ్నలు ఉన్నాయి కదా, మరి వీటికి సమాధానాలు రాసే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలియజేయండి. 1 మార్కు ప్రశ్నలంటే ప్రతి వాక్యము 1 మార్కు ప్రశ్నే. ఇవి మనం ఇందాక అనుకున్నట్లుగా ఎక్కడెక్కడ వస్తున్నాయండి? అకాడమిక్ స్టాండర్డ్ 1లో 2 ప్రశ్నలు వస్తున్నాయి 1 మార్కువి. అకాడమిక్ స్టాండర్డ్ 2లో 1 వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 4లో 1 వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 5లో 1 వస్తుంది. 6లో 1 వస్తుంది. సో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ 2 ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడము. ఆ తర్వాత అకాడమిక్ స్టాండర్డ్ 4లోకి వచ్చేటప్పటికి ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఒక పార్ట్ని ఐడెంటిఫై చేయమని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు అకాడమిక్ స్టాండర్డ్ 5లో 4లోకి వచ్చేటప్పటికి ఒక చిన్న టేబుల్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న ఒక విషయము దాని పట్ల మీకు అవగాహన తీసుకోవడం కోసం అని చెప్పి ఒక చిన్న ప్రశ్న, లఘు ప్రశ్న ఉంటుంది. ఆ తర్వాత అకాడమిక్ స్టాండర్డ్ 6 అండ్ 7లో కలిపి 1 ఉందండి. సో ఇవి 6 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలు కూడా వీటిలో అబ్రివేషన్స్ అడగొచ్చు, అంటే ఫుల్ ఫామ్ రాయాల్సి ఉంటుంది, లేక శాస్త్రవేత్తల పేర్లు ఉండొచ్చు. ఇవి అనేక రకాలుగా కొన్ని భాగాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇవి చాలా ఆలోచించి
ఒక పదము లేక ఒక వాక్యములోనే ముగించాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమైన విషయము, మీరు 1 మార్కు ప్రశ్నలు అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కాదు, మొదటి అర పేజీ ఈ 6 ప్రశ్నలు రాయడానికి కేటాయించుకొని 6 1 మార్కు ప్రశ్నలు కూడా ఒక్క చోటనే రాయండి. దీనివలన ఇవి పెద్ద ప్రశ్నల మధ్యలో కలిసిపోయి మార్కులు పడకపోవడం అనేది జరగడానికి అవకాశం ఉంది. జరగదు, కానీ అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 1 మార్కు ప్రశ్నలు కూడా, ఈ చిట్టి ప్రశ్నలన్నిటిని కూడా ఒక్కచోటే సమాధానాలు రాసినట్లయితే మీరు వీటికి 6కి 6 మార్కులు ఒక్కచోట మాత్రమే, అంటే ఒక స్పేస్ కేటాయించుకోండి. ఎప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడు అప్పుడు రాయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు ఏ ప్రశ్న నుంచి మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టవచ్చు. ఒక వరుస క్రమంలో రాయాల్సిన అవసరం లేదు. మీకు వీలు ఉన్న, మీకు బాగా అవగాహన ఉన్న ప్రశ్నతోటే మొదలు పెట్టచ్చు. కానీ మీరు దాని ప్రశ్న సంఖ్యను తప్పనిసరిగా నోట్ చేయాలి. లేనిచో మార్కులు కేటాయించడము కష్టమవుతుంది. ఎస్ సార్. సార్, ఇప్పుడు బొమ్మలు గీయడం అనేటటువంటి విభాగంలో పూర్తి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి ఏ ఏ బొమ్మలను సాధన చేయాలంటారో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ బొమ్మలు ఇంతకుముందండి బొమ్మ ఇచ్చి దాని భాగాలను గుర్తించమనేవాళ్ళు. దానికి భిన్నంగా ఇప్పుడు మనము బొమ్మను, ఇక్కడ బొమ్మ దగ్గర కూడా ఒకటేంటంటే వెసులుబాటు పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, పఠన నైపుణ్యం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ పఠన నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి చాలా లిమిటెడ్ క్వశ్చన్సే ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉన్న 4 మార్కుల ఏకైక ప్రశ్న ఈ పఠన నైపుణ్యమే. అంటే 2 బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదో ఒక బొమ్మను గీయవలసి ఉంటుంది. గీయాలంటే ఏం చేయాలి పిల్లలు? మీరు ఖచ్చితంగా పెన్సిల్, ఎరేజర్ తీసుకువెళ్ళాలి. పెన్సిల్ తోటే గీచి, ఒకవేళ పటము పెద్దగా వేయాలనుకుంటే మీరు పేపర్ని అడ్డంగా తిప్పి, నిలువుగా కాకుండా అడ్డంగా తిప్పి కూడా మీరు వేసుకోవచ్చు. 3/4 భాగము పేజీని వాడుకొని ఆ పావు భాగంలో మీరు భాగాల్ని గుర్తించాల్సి ఉంటుంది. సగం మార్కులు బొమ్మకు ఇచ్చినట్లయితే సగం మార్కులు మీకు లేబులింగ్, అంటే వాటి యొక్క పేర్లు గుర్తించడానికి కేటాయించబడతాయి. పటము వీలైనంత నీట్గా వేయండి. ఇవి జాగ్రత్తలు. The diagram is a very essential part because it tests your skill of expressing in a diagrammatic manner. And this is the only question among the 4 marks questions which is given an internal choice. And you are given a choice of 2 diagrams. One you have to draw. And to draw a diagram, you need to carry a good pencil and an eraser. And if you feel that you have to draw it in a bigger way, you can turn the page horizontally and draw in 3/4 of the page, and in the 1/4 of it you label it. Labeling carries half of the marks allotted for the diagram. That is 2 marks for the labeling and 2 marks for the diagram. So remember that this time you have to draw the diagram, not just labeling or identifying the parts. ఈ డయాగ్రామ్స్కి సంబంధించి, పటానికి సంబంధించి 4వ పాఠ్యాంశము మరియు 6వ పాఠ్యాంశము అత్యంత ముఖ్యమైనవండి. 4వ పాఠంలో ఉన్న విసర్జక అవయవాలు, అంటే ఏదైతే కిడ్నీస్, మూత్రపిండాల నిర్మాణము, మూత్రపిండ వ్యవస్థ, ఆ తర్వాత మూత్రపిండము నిలువు కోత, నెఫ్రాన్ స్ట్రక్చర్, ఇలా క్వశ్చన్స్ వస్తే 6వ దాంట్లోకి వచ్చేటప్పటికి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పుష్పము నిలువు కోత, పుష్పము ఫలదీకరణ, ఇవి ముఖ్యంగా వచ్చే మనకు పటానికి సంబంధించిన ప్రశ్నలండి. ఇవి కాకుండా మనకు ఇంకా వేరే ప్రశ్నలు, వేరే బొమ్మలు కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 4వ చాప్టరు, 6వ చాప్టరు
మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డయాగ్రామ్స్. మిగతావి కూడా అంటే ఒక్కొక్కసారి నర్వ్ సెల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, క్లోరోప్లాస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది, మైటోకాండ్రియా ఇవ్వడానికి అవకాశం ఉంది, స్పర్మ్ సెల్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఓమం ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, మోస్ట్లీ ఫ్రమ్ లెసన్ నంబర్స్ 4 and 6 and also from 1 to 5 also there may be some diagrams. So this is a very good opportunity for you to show your skills and get good marks. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఒక్క మార్కు ప్రశ్నల గురించి, సాధారణంగా ఏ అంశాలపై ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందో తెలియజేయండి. ఒక మార్క్ క్వశ్చన్లో ఇందాక చెప్పినట్లుగా మనకు అబ్రివేషన్స్, తర్వాత శాస్త్రజ్ఞుల పేర్లు, ఆ తర్వాత ఒక చిన్న పటము లేక ఒక పటము చిన్న పటములోని ఒక భాగాన్ని గుర్తించడము, ఇలాంటి ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి. ఆ తర్వాత మనకు డెఫినేషన్స్, ఫార్ములే కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫార్ములే అనేది అంటే సమీకరణం అంటాము. ఆ సమీకరణంలో ఏదో ఒక భాగాన్ని మిస్ చేసి దాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు పర్యావరణ విద్య అనేటటువంటి ఎస్ సార్. సార్ ఇప్పుడు పర్యావరణ విద్య అనేటటువంటి అంశం ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉందంటారు? పర్యావరణ విద్య అనేది ఈ 10 పాఠంలో యొక్క మెయిన్ పుస్తకంతో పాటుగా పర్యావరణ విద్య గురించి సంబంధించి ఒక పుస్తకము అంటే ప్రచురించి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో కూడా పాఠాలు మనము చెప్పడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ముఖ్యంగా అకాడమిక్ స్టాండర్డ్ 6, 7కి సంబంధించిన మనకు అప్రిసియేషన్ అండ్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ అనే విషయాల గురించి, అంటే మనము విద్యుత్ వినియోగం ఎలా తగ్గించవచ్చు, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ లేకుండా ఏం చేయవచ్చు, అలాగే ఆ తర్వాత మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమిటి, తర్వాత ఫ్లోరోసిస్ ఎందుకు కలుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ తర్వాత మనము ఎటువంటి న్యాచురల్ మెథడ్స్ ఉపయోగించి అంటే బయాలజికల్ మెథడ్స్ ఉపయోగించి మనము మస్కిటోస్ని కానివ్వండి లేక పెస్ట్స్ని కానీ కంట్రోల్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకు తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఒకటి, ఇలాంటి ప్రశ్నలు వీటి సంబంధించినవి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. 2 మార్కుల ప్రశ్నగా ఈ పుస్తకం నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. Children, you have environmental studies textbook. From that you may be asked questions on what are the steps you take to reduce usage of electricity and how to reduce the usage of how to reduce the effects of greenhouse gases and what are the steps you take to reduce the pollution in your area, or how to control the mosquitoes and other pests, and also 4 R's. What are 4 R's and what are the effects of fluorosis and things like that, and also about global warming. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ తర్వాత స్లోగన్స్ కూడా మనకు ఉంటాయండి, అంటే నినాదాలు అంటారు. ఏదైనా అంటే భ్రూణ హత్యల గురించి కానివ్వండి, లేకపోతే మనకు వివక్ష గురించి కానివ్వండి, అంటే లింగ వివక్షలోనే వస్తుంది భ్రూణ హత్యలు అనేది. అలా కాకుండా మనకు బ్లడ్ డొనేషన్ గురించి, ఆర్గన్ డొనేషన్ గురించి అవగాహన కల్పించడానికి స్లోగన్స్ కూడా ఇస్తూ ఉంటారు. వీటితో పాటుగా 1 మార్కు ప్రశ్నల్లో మనకు కొన్ని లోగోస్ మీద కూడా అడగడానికి అవకాశం ఉందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ లోగో ఉంది, 4 R's లోగో ఉంది, అలాగే రెడ్ రిబ్బన్ లోగో ఉంది. ఇలా లోగోస్ ఇచ్చి కూడా మనం ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ విద్యార్థులు మంచి మార్కులు పొందాలంటే జీవశాస్త్రంలో అనుసరించవలసిన పద్ధతుల గురించి తెలియజేయండి. అదేవిధంగా తల్లిదండ్రుల పాత్ర ఈ విషయం గురించి కూడా తెలియజేయండి. జీవశాస్త్రం అనేది పిల్లలకు మాకు తెలిసినంత వరకు అత్యంత ఇంట్రెస్టింగ్ టాపిక్, అత్యంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది వాళ్ళు చదవడంతో పాటు చేస్తూ చూస్తూ నేర్చుకునే ఒక
సబ్జెక్టు కాబట్టి వాళ్ళు దీని పట్ల చాలా మంచి అవగాహన కలిగి ఉంటారు, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. విద్యార్థులారా, మీరందరూ కూడా బోలెడంత సమయం కేటాయిస్తున్నారు. మీరు చదవవలసినది ఇప్పుడు చెప్పినట్లుగా ఒక పద్ధతి ప్రకారంగా ఇవి నిర్దేశించబడిన ఈ ప్రణాళికను పాటించి మీరు తయారైతే మీరు బ్రహ్మాండంగా ఎట్టి పరిస్థితుల్లో 48 మార్కులు 50 మార్కులకు తగ్గకుండా 48 మార్కులు తగ్గకుండా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు 50 మార్కులు కూడా తెచ్చుకోవడానికి పూర్తి అవకాశం ఉన్న సబ్జెక్టు బయాలజికల్ సైన్స్. అయితే ఇక్కడ నా విజ్ఞప్తి, మన బయాలజికల్ సైన్స్ టీచర్స్ కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే చెప్పడం జరిగిందో వాటికి తగ్గట్లుగా వాళ్ళ పిల్లలకు తర్ఫీదునివ్వండి. దీనితో పాటు తల్లిదండ్రులారా, మీ విద్యార్థుల భవిష్యత్తు, మీ పిల్లలు రాసే మొట్టమొదటి జీవితంలో అత్యంత ఉపయోగకరమైన, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరీక్ష 10వ తరగతి. కాబట్టి ఈ 2 నెలలు కాస్త పిల్లల పట్ల శ్రద్ధ వహించండి, మంచి ఆహారం ఇవ్వండి, సమయానికి నిద్రపోయేటట్టుగా చూడండి, సెల్ ఫోన్లకి టీవీలకి దూరంగా ఉంచండి, కాస్త ఫంక్షన్లకి వాటికి కూడా దూరంగా ఉంచండి. ఎందుకంటే విద్యార్థులు ఈ 60 రోజుల పాటు పూర్తి కాన్సన్ట్రేషన్తో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు బయాలజికల్ సైన్స్లోనే కాదు అన్ని సబ్జెక్టులో కూడా అత్యధిక మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ వంతుగా తల్లిదండ్రులు కూడా దీని పట్ల అవగాహన కల్పించుకొని మీ ఉపాధ్యాయులకు, మీ పిల్లల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సహకరిస్తూ వారు అందించే అవుట్పుట్స్ని తీసుకుంటూ వారు చెప్పే విషయాలతో పాటుగా మీ పిల్లల్ని కూడా కాస్త శ్రద్ధ వహించి ఈ 2 నెలల పాటు వాళ్ళకు పూర్తి సంసిద్ధులయ్యేటట్లుగా తీర్చిదిద్దండి. ఎందుకంటే వాళ్లకు తెలియని వయసులో వాళ్ళు రాసే మొట్టమొదటి అత్యంత ప్రముఖమైన, క్లిష్టతరమైనది మాత్రం కాదు, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పరీక్ష. కాబట్టి వారు 10 సంవత్సరాలు పాఠశాలలో చదువుకున్నారంటే మంచి మార్కులతో, అత్యధిక మార్కులతో పాస్ చేయించడము తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత, ప్రధానోపాధ్యాయుల బాధ్యత, మనందరి బాధ్యత. విద్యార్థులారా, మీరు కూడా ఒక మంచి కృతనిశ్చయంతో కార్యోన్ముఖులై ఈ యజ్ఞం ఏదైతే ఉందో 10వ తరగతి పరీక్షలు అనేవి అది విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు, పెద్దలందరికీ నమస్కారములు, ధన్యవాదాలు. ఎస్ సార్, విద్యార్థుల తరపున మేము అడిగేటటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి జీవశాస్త్రంపై పూర్తి అవగాహన ఇచ్చారు. సో ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇవండి ఈ వారం కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.